నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కొండా సురేఖ ఢిల్లీ వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే గారిని కలిశారు. మల్లికార్జున్ ఖర్గే గారితో 15 నిమిషాలు భేటీ అయ్యారు. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అడుగు పెట్టక ముందే రాజకీయం మొత్తం మార్చేద్దాం అన్న ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళారా? అంటే అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర నుంచి ఎస్ నువ్వేం తప్పు చేయలేదు అన్న ఒక వర్డ్ అనిపించుకుంటే ఇక్కడ తెలంగాణలో చక్రం తిప్పచ్చు, రేవంత్ రెడ్డిని ఎదిరించి ఇంకా కేబినెట్ లో హ్యాపీగా కొనసాగచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కింద తన పదవికి ఎక్కడా కూడా చలనం అన్నది రాదు, ఏది పడితే అది మాట్లాడచ్చు, నా కూతురు ఏదన్నా దానికి నేను బాధ్యత వహించను. ఎట్ ద సేమ్ టైం అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు ఏది చెప్తే అది రేవంత్ రెడ్డి వింటారు, అది కామన్ కాబట్టి నేను వెళ్ళిపోతాను, మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసేస్తాను, రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదు అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అదేమన్నా సుదీర్ఘంగా సాగిన మీటింగా కేవలం 10 నిమిషాలు క్లుప్తంగా అవజేయమని మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు. అక్కడ ఆవిడ వెళ్ళి సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని పక్కన పెట్టి ఆవిడ పైన వస్తున్న వేటు ఏదైతే ఆవిడ్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఆవిడ బర్తరఫ్ ని కోరుకుంటున్నారు అన్న వర్డ్ అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారికి తెలియజేయగా ఆయన అసలు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని ఖండించి అసలు ధిక్కార స్వరం ఎలా అనుభవిస్తారు, అక్కడ డిసిప్లినరీ కమిటీ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కి మేము స్టిక్ అయి ఉంటాం అని చెప్పి తిరుగుటపాన పంపించేశారు. డామిట్ కథ మొత్తం అడ్డదిరిగిపోయింది. దెబ్బకేమైంది? తెలంగాణలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి గారే మహాప్రభు మీ అపాయింట్మెంట్ కావాలి అన్న స్థితికి వచ్చేసింది. రాజగోపాల్ రెడ్డి, చెన్నారెడ్డి, కొండా సురేఖ ఓ యాదృచ్ఛికంగా ఒకేసారి రేవంత్ రెడ్డి పైన యుద్ధం ప్రకటించారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒకేసారి స్వరం ఎత్తి ఎవరైతే ఈ పార్టీని కష్టకాలంలో ఉండి గెలిపించారో, వన్ మ్యాన్ షోగా నడిపించాడో అదే రేవంత్ రెడ్డి పైన దుమ్మెత్తి పోయాలని చెప్పి వీళ్ళ ఆలోచనలు యాదృచ్ఛికంగా మాత్రం ఎవ్వరూ భావించట్లేదు. ఇది పెద్ద సెన్సేషన్ గా మారిన వార్త. ఒకవేళ కొండా సురేఖని క్షమించి వదిలేస్తే ఈవిడ మళ్ళీ మూడోసారి రిపీట్ చేయదని నమ్మకం ఏంటి? మొట్టమొదటిసారి సారీ చెప్పింది కూతురు చేసిన వ్యాఖ్యలకి, రెండోసారి నాకు సంబంధమే లేదు అని చెప్పింది, ఏకంగా ఖర్గే దగ్గరికి వెళ్ళిపోయి తనే తేల్చుకుందాం అనుకుంది. మూడోసారి ఇంకా ఎంత ధిక్కార స్వరాలు, ఎన్ని నీచమైన పాటలు రేవంత్ రెడ్డి పడాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక సీఎం అన్న మాటలు కాదు, ఇది పార్టీ హెడ్ ని కూడా అన్న మాటలే. ఎవరైతే భుజం పైన వేసుకుని ఈ రోజు విజయం సాధికత చేయగలిగారో, 10 ఏళ్ల దొరల పరిపాలన తీసి పక్కన పెట్టగలిగారో, మళ్ళీ ఆయనకే వెన్నుపోటు పొడుద్దాం రెడీగా ఉంటే జనాలు చూస్తూ ఊరుకోరు. సో ఇది మా ఇలాకా అనుకునే కొండా కూతురికి స్థానభ్రంశం కూడా ఉంటుంది. ప్రజలు తలుచుకుంటే క్షణపాటు పట్టదు తీసి కూర్చోబెట్టడానికి. రేవంత్ రెడ్డి గారింటికి కొండా సురేఖ వెళ్ళింది. దేనికోసం? ఈరోజు సారీ చెప్దామన్నా లేదు, ఫైనల్ గా ఒకసారి మాట్లాడదాము, ఏంటి నా పరిస్థితి ఏంటి అని. ఒక హై టెన్షన్ అట్మాస్ఫియర్ అయితే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నెలకొంది. కొండా సురేఖ అభిమానులు అలాగే కాంగ్రెస్ సపోర్టర్స్, రేవంత్ రెడ్డి సపోర్టర్స్ అందరూ ఈ రోజు సురేఖని ఏ చెప్పినా కూడా వినకూడదు, బర్తరఫ్ చేసి తీరాలి, చాలా ఎక్కువ అయిపోయింది. సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరి ముందు ముఖ్యమంత్రిని పలచనగా చేసే వ్యాఖ్యల్లో ఉన్నాయి. అండ్ చాలా మంది మంత్రులు కూడా బయటకు వచ్చి సురేఖ పైన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈవెంట్ని బర్తరఫ్ చేస్తే తప్ప మిగతా వాళ్ళకి భయం అన్నది ఉండదు, ఈవెంట్ని కనుక కొనసాగిస్తే మిగతా వాళ్ళు ఇలాగే పెట్టలేకపోతారు అన్న భావం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మనం చూడాలి ముఖ్యమంత్రిగా రేడియేషన్ తీసుకుంటారు. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ క్రమశిక్షణ విభాగం ఆల్రెడీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి గాంధీ భవన్ లో భేటీ అయింది. వాళ్ళు ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయిన తర్వాత ఆయన కంక్లూజన్ కి వస్తే రెండు కలిపి అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈ రోజు సాయంకాలం రేవంత్ రెడ్డి గారు అతి కీలక ప్రెస్ మీట్ అనేది ఒకటి పెట్టబోతున్నారు. బహుశా ఆ ప్రెస్ మీట్ లో కొండా సురేఖ గురించి ప్రస్తావన ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆయన అమెరికా ఎందుకు వెళ్ళలేకపోయారు, ఇక్కడ బీజేపీ వేసిన పాలిట్రిక్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. మరి వేచి ఉండాలి. హై టెన్షన్ అయితే ఉంది. ఎనీ టైమ్ ఆ బ్రేకింగ్ న్యూస్ మే కమ్ అవుట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.